ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అనేది ఇంతలా ఉండిద్దని నేను ఎప్పుడు అనుకోలేదనమాట. సో, ఇప్పుడు ఏపీ బడ్జెట్ గనక మనం చూసుకున్నట్లయితే 2027 దాకా మనం చూసుకున్నట్లయితే 3,32,205 కోట్ల రూపాయల వరకు కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్‌లో మెయిన్ ఎవరెవరికి అలాట్‌మెంట్ జరిగిందని మనం చూసుకున్నట్లయితే, సో, ఏపీ క్యాపిటల్‌కి మనం చూసుకున్నట్లయితే 6,000 క్రోర్స్ అనేది ఏపీ క్యాపిటల్‌కి అలాట్‌మెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ గనక మనం చూసుకున్నట్లయితే 13,934 క్రోర్స్ వరకు ఎలక్ట్రిసిటీ దీనికి విధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ రోడ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 13,500 అండ్ చేంజ్ వరకు రోడ్స్ మీద విధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇండస్ట్రియల్ కనుక మనం చూసుకున్నట్లయితే 3,100 సంథింగ్ చేంజ్ అనేది విధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు హౌసెస్ కొత్తగా కట్టాలనుకుంటారు ఇంకా గవర్నమెంట్ నుంచి ఏదైతే ఫ్లాట్లు ఇస్తారో సో వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే 5,400 అండ్ చేంజ్ వరకు దీనికి విధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏదైతే హెల్త్ ఏదైతే ఆరోగ్యశ్రీ కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ సో దానికి అయితే దగ్గర ఒక 4,000 క్రోర్స్ అనేది దానికి అలాట్మెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వాటర్స్ కూడా దానికి ఒక 4,000 క్రోర్స్ అనేది అలాట్మెంట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మెయిన్ 1,037 క్రోర్స్ అనేది స్వచ్ఛ భారత్ కంటే విధించడం జరిగింది. సో ఇలా ఈ 3,32,205 క్రోర్స్ అప్రాక్సిమేట్లీ ఈ బడ్జెట్లో మెయిన్ సెక్టర్స్ అనేది దీనికి అలాట్మెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అయితే ఇదనమాట. సో ఈ బడ్జెట్లో నిజంగా 100% ఇంప్లిమెంట్ అవుతుందా అవ్వదా మీరు కింద కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి రీల్స్ మా ఛానల్లో వస్తానంటే మా పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.